శబరిమల వెళ్తున్న తెలుగు భక్తుల బస్సు బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ పాత బస్తీ మాతన్నపేటకు చెందిన భక్తులు గురుస్వామి రాంపాల్ యాదవ్ నేతృత్వంలో శబరిమల వెళ్లారు. పంపానందికి 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా పడింది. కొండలపై నుంచి కింద పడ్డ బస్సు 3 చెట్లపై ఒరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 22 మంది ఉన్నారు. గాయపడ్డ వారిని వెంటనే కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ రాజు మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో ఉంచారు. శబరిమల వెళ్తున్న తెలుగు భక్తుల బస్సు బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ పాత బస్తీ మాతన్నపేటకు చెందిన భక్తులు గురుస్వామి రాంపాల్ యాదవ్ నేతృత్వంలో శబరిమల వెళ్లారు. పంపానదికి 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా పడింది. కొండలపై నుంచి కింద పడ్డ బస్సు 3 చెట్లపై ఒరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 22 మంది ఉన్నారు. గాయపడ్డ వారిని వెంటనే కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ రాజు మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో ఉంచారు.